ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం భగవంతుని యొక్క అనుగ్రహాలు చక్కగా లభిస్తుంటాయి. ఉద్యోగ జీవనంలో కావచ్చు, చేపట్టిన పనుల్లో కావచ్చు ఎక్కువగా అనుకూలతలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజికంగా గుర్తింపు, గౌరవాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, లాభదాయకమైనటువంటి పరిచయాలు కలగటం ఈ వారం మీరు గమనించగలుగుతారు. ఉద్యోగంలో మీ తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. సమర్థవంతంగా పనిచేసి పెద్దవారి యొక్క ప్రశంసలను పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంటారు. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, అలాగే ఆర్థిక వ్యవహారిక విషయాలకు ఈ వారం మీకు చక్కగా అనుకూలంగా ఉండబోతుంది. ఇబ్బందులను అధిగమిస్తారు. సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అనేక మార్గాలు ఆలోచనలు చేస్తూ కష్టపడుతూ మంచి ఆదాయ మార్గాలను కూడా పొందగలుగుతారు. ఈ వారం చిన్ననాటి స్నేహితులను కలుసుకోవలసిన సందర్భాలుంటుంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న ప్రయాణాలు ఉంటుంటాయి. ఆస్తి వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తలపెట్టినటువంటి పనులు కొద్దిగా శ్రమకు గురి అయినప్పటికీ కూడా పెద్దగా మీకు ఒత్తిడి కనిపించదు. చక్కగా అనుకున్న ఫలితాలు కూడా మీరు పొందుతూ ఉంటారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతుంటాయి. పిల్లల యొక్క ఆరోగ్యాలు, చదువులు చక్కగా ఉంటుంటాయి. సంతోషకరమైనటువంటి జీవనాలు గడిచిపోతుంటాయి. వివాహాది ప్రయత్నాల్లో ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబపరమైన జీవనం సంతోషంగా గడిచిపోతుంది. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పార్వతీ అమ్మవారిని పూజించటం, ఆరాధించటం మంచిది. అష్టాదశ శక్తిపీఠ స్తోత్ర పారాయణం ఉపయోగపడుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో తెలియకుండానే మరిన్ని శుభ ఫలితాలు, శుభ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి.